మిత్రులారా, జయం మనదే అంటే ఏం తెలుసా? విజయము, జయము. మనిషి అనేవాడు పుట్టడమే జయంతో పుట్టాడు మిత్రమా. అది మీరు నమ్మినా నమ్మకున్నా ఇదే. లేదు సార్, నేను ఫెయిల్ అయిపోయాను లైఫ్లో, అది నేను ఎగ్జామ్ పాస్ కాలేదు, జాబ్ రాలేదు, ఇల్లు కట్టుకోలేదు, మ్యారేజ్ కాలేదు. నాన్ సెన్స్, ఇవన్నీ కాదండి. ప్రపంచంలో భూమి మీద పుట్టాం చూడండి, అదే పెద్ద జయం అండి. ఎందుకు తెలుసా? అమ్మ కడుపులో కొన్ని కోట్లాది కణాలతో గెలిచి ఒకటే ఒక కణం లోపల గెలిచింది. అంటే సైన్స్ ప్రకారం కూడా నువ్వు నేను పుట్టడానికి కారణము నాన్న కడుపులోంచి అమ్మ కడుపులోకి వచ్చిన కోట్లాది కణాలలో అన్ని కణాలు గెలవలేదు, ఒకటే ఒక కణం గెలిచింది. ఆ కణమే నీవు నేను. అంటే పుడుతున్నప్పుడే కోట్ల మందితో ఓడగొట్టిన మనకు ఈ ప్రపంచంలో కొంతమందిని గెలవడం కష్టమా? చూడండి, ఈ రకంగా మనం మొదలు పెడదాం. లేదు సార్, నేను అలాగే అనుకుంటున్నాను, కానీ నాకు మా ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు, నేను సక్సెస్ కాలేకపోతున్నాను, నాకు చదువు అవ్వడం లేదు, నాకు ఉద్యోగం రావడం లేదు, అదే రకంగా నేను ఇంకా ముందుకెళ్దాం అనుకుంటున్నాను, నాకు కొద్దిగా చేతుల రేఖలు బాలేవు, నా టైం బాలేదు, ఈ సంవత్సరం నా జాతకం బాలేదట. ఎవరయ్యా చెప్పారు? అయితే కావచ్చు, దానికి అగనెస్ట్ కాదు. చేతిలో రేఖలు లేని, చేతులు లేని వాడికి కూడా భవిష్యత్తు ఉంటుంది మిత్రమా. కావాలంటే చూడండి, కాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు, ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, గొప్ప వాళ్ళు అయ్యారు. ఐపీఎస్లు అంటే చాలా టాప్ మోస్ట్ పీపుల్ అయ్యారు. ఐఏఎస్లు కాళ్ళు చేతులు లేని వాళ్ళు అయ్యారు. ఎందుకు ఈ మాట చెప్తుంది తెలుసా? ఐఏఎస్ ఐపీఎస్లు కాదు మిత్రమా, ఎంటర్‌ప్రెన్యూర్స్ అయ్యారు, అనుకున్నది సాధించారు. కావాలం ఏంటంటే ఈ కారణము, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషికి కావాల్సింది సంకల్ప బలం. ఎస్, నేను సాధించాలని సంకల్పం ఉంటే ఈ ప్రపంచంలో ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. నేనే ఉన్నాను ఎగ్జాంపుల్. నిరుపేద కుటుంబంలో పుట్టిన నేను ఈ పేరు ప్రఖ్యాతులు ధనము అన్ని సంపాదించడానికి కారణం ఏంటంటే ఐ నెవర్ డిఫీటెడ్ ఇన్ మై లైఫ్. ఒకవేళ నేను ఓటమి అనేది నాకు జరిగిందంటే మొదటి మెట్టు మాత్రమే గెలుపుకు. ఆ గెలుపుకు మొదటి మెట్టుగానే నేను భావించాను. నన్ను ఎంతోమంది ప్రపంచంలో పైకి వెళ్తుంటే తొక్కేశారు, కానీ వాళ్ళు తొక్కింది విత్తనం అని తెలియదు, మహావృక్షంగా ఎదిగారు. కారణం ఏంటి తెలుసా? ఎవరన్నా సరే ఏదైనా పని చేస్తుంటే మనం ఇన్సల్ట్ చేసే వాళ్ళు ఉండాలి, అవమానం చేసే వాళ్ళు ఉండాలి, అవమానంతో పాటు మనం నవ్వే వాళ్ళు ఉండాలి, విమర్శించే వాళ్ళు ఉండాలి, ఒక మాట అనేవాళ్ళు ఉండాలి. లేకుంటే మనం పైకి మిత్రమా. కానీ చాలామంది గొప్ప వాళ్ళు కాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నన్నెవరేమనొద్దు, నన్నెవరేమనొద్దు, నన్నెవరేమనొద్దు. హైలీ ఇంపాసిబుల్ బాస్. ఫర్ ఎగ్జాంపుల్, మీ చేతిలో ఒక బ్యాట్ ఉందండి, క్రికెట్ ఆడే బ్యాట్ ఉంది. బ్యాట్ పట్టుకున్నప్పుడు అక్కడి నుంచి బౌలింగ్ వస్తుంటే, బాబు జాగ్రత్తగా బౌలింగ్ ఏమన్నా, బ్యాటు తగిలి 6 వెళ్ళాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? నువ్వు బాల్ వేసినప్పుడు చాలా ఫాస్ట్గా వేద్దున్నాను, మెల్లగేయాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? అవుట్ కావద్దు, పాసిబుల్ కాదు. గేమ్లో దిగినప్పుడు అవుట్ కావాల్సిందే, అవసరమైతే గెలుపు కావాల్సిందే. ప్రతి ఒక్క వచ్చిన బాల్ను తింపి కొట్టాల్సిందే. క్రికెట్లో ఎలాగో జీవితంలో కూడా అంతే, ప్రతి ప్రాబ్లంను కూడా తింపి కొట్టగలగాలి. ఎట్లా పాసిబుల్? ఎలా పాసిబుల్? నేను నా అనుభవపూర్వకంగా కొన్ని వందలాది మందిని కౌన్సిలింగ్ చేసిన తర్వాత, కొన్ని వేలాది మందిని స్పీకర్లుగా, ట్రైనర్లుగా చేసిన తర్వాత, ఎంతోమందిని ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా తయారైన తర్వాత, నా స్టూడెంట్స్ ఐఏఎస్ ఐపీఎస్లు అయిన తర్వాత, ఎంతోమంది జడ్జిలు అయిన తర్వాత ఓపెన్గా చెప్తున్నాను, ఎవరైతే గెలిచారో వారు ఎప్పుడు ఓటమిని అంగీకరించలేదు. అంటే దానిపైన తెలుసా? జయం మనదే రాని ముందుకెళ్ళారు చూడండి, తప్పకుండా
సక్సెస్ వస్తుందండి. సక్సెస్ అనేది సింపుల్‌గా మాట్లాడితే ఎస్‌యుసిసిఈఎస్. ఈ సక్సెస్‌లో ఒక్క లెటర్ తీసేద్దామండి. యు తీసేస్తే మీరు సక్సెస్ స్పెల్లింగ్ ఒక్క యు తీసేస్తే మీరు కనీసం ప్రొనౌన్స్ చేయగలరా? చెప్పలేమే. యు అంటే సక్సెస్ కారణము, పలకడానికి కారణము, మాట్లాడడానికి కారణము యు. ఆ యు లేకుంటే సక్సెస్ లేదు కదా! ఆ యు ఎవరో కాదు బాస్, నువ్వే. ఎంత పవర్‌ఫుల్ తెలుసా ఈ బాడీ, ఎంత పవర్‌ఫుల్ తెలుసా ఈ శరీరము, ఎంత పవర్‌ఫుల్ తెలుసా మన మైండు, ఎంత పవర్‌ఫుల్ తెలుసా మన మాట. ఇవన్నీ వాడుకుంటుంటే ప్రపంచంలో ఏదైనా సాధించొచ్చు బాస్. ఎలాగా? చాలా జాగ్రత్తగా వినండి. నా టైం నేను వాడుకుంటే, నా మైండ్ నేను వాడుకుంటే, నా మాట నేను వాడుకుంటే, నన్ను నేను వాడుకుంటే, నేను అనుకుంది సాధిస్తాను. సేమ్ టైం నా టైం నేను వాడకుంటే, నా మైండ్ నేను వాడుకుంటే, నా మాట నేను వాడుకుంటే, నన్ను నేను వాడుకుంటే, నన్ను ఇంకోడు వాడుకుంటాడు. అర్థమైందా? నన్ను నేను వాడుకుంటే లీడర్, మనల్ని ఇంకోడు వాడుకుంటే లేబర్. లేబర్ అంటే నేను ఐ రెస్పెక్ట్ అండి. కాకుంటే జీవితంలో ఎక్కడికి వెళ్తున్నాం మనము? టాప్ మోస్ట్ కావాలంటే, లైఫ్‌లో అద్భుతం కావాలంటే ఒకటే ఒకటి పవర్‌ఫుల్ టెక్నిక్ అండి. దట్ ఈస్ కాల్డ్ బీయింగ్ అంటదని. మీకు డూయింగ్ తెలుసు, సీయింగ్ తెలుసు, నోయింగ్ తెలుసు. బీయింగ్ చాలా సింపుల్ వర్డ్ అండి. బీయింగ్ అంటే ఆ క్షణంలో జీవించడం, ఆ క్షణంలో ఉండడం, ఏ పని చేస్తే ఆ పనిలో 100%గా ఇన్వాల్వ్ కావడమే బీయింగ్. ఎగ్జాంపుల్‌గా మనం డాగ్ బీయింగు, డాంకీ బీయింగు, ఆర్ హార్స్ బీయింగు, ఎలిఫెంట్ బీయింగు, టైగర్ బీయింగు, లయన్ బీయింగ్ వినలేదండి. ఒకటే ఒకటి విన్నాం. హ్యూమన్ బీయింగ్ అంటే ఏం తెలుసా? మనిషి అనేవాడు ఆ క్షణంలో జీవించగలగాలి. ఆ క్షణంలో 100% చేయాలండి. బీయింగ్ 100% ఈజ్ ది ఓన్లీ వే టు బికమ్ సక్సెస్‌ఫుల్ బాస్. మళ్ళీ చెప్తున్నాను. ఒక సక్సెస్ సాధించాలని, విజయం సాధించాలంటే 100కు 100% ఏ పని చేస్తున్నావో ఆ పనిలో నిమగ్నమయ్యి పని చేస్తే ఓటమి అనేది ఉండదు. ఎందుకు తెలుసా? మనం దాంట్లో ఉండం. ఉన్నప్పుడు ఏదో ఆలోచిస్తుంటాం. ఇది అయితదో కాదు, నేను పాస్ అయితున్నా, ఏదో లక్షల మందితో నేను పోటీ పడాలి. అమ్మో! ఇంత పెద్దదా? అంత పెద్ద ఏమీ లేదు మిత్రమా. నీ థంబ్ ఇంప్రెషన్ లాంటి థంబ్ ఇంప్రెషన్ ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. నీ కళ్ళు లాంటి కళ్ళు ఇంక ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. నీ మాట లాంటి వాయిస్ ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. నీ హ్యాండ్ రైటింగ్ లాంటి హ్యాండ్ రైటింగ్ ఎవరికి ఉండదు. ఇంకో విషయం తెలుసా? ప్రతి ఒక్క మనిషికి ఒక రకమైన వాసన ఉంటదండి. అది కుక్కకు మాత్రమే తెలుసు. అటువంటి వాసన కూడా ఇంకెవరికి లేదంటే, భగవంతుడు నిన్ను, నన్ను ఈ ప్రపంచం మీద డిఫరెంట్‌గా పుట్టించాడు బాస్. డిఫరెంట్‌గా పుట్టించాడు. ఎందుకు డిఫరెంట్‌గా పుట్టించాడంటే, ఏదో డిఫరెన్స్ చేయడానికే డిఫరెంట్‌గా పుట్టించాడు కాబట్టి, అటువంటి డిఫరెన్స్ ఎలా చేయాలి? ఎందుకు చేయాలి? అదే ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నాను. జయం మనదేరా, జయం మీదే, జయం నాదే, జయం మనదే. ఆ జయం రావాలంటే 100% ఏ పని చేస్తే ఆ పనిలో జీవించాలి. జీవించాలంటే ఏం చేయాలండి? ఏదైనా సక్సెస్ సాధించాలి ఏం చేయాలండి? కొన్ని మంచి రావాలంటే కొన్ని చెడు వదలాలి. అదేంటి సార్ అలా ఎలా అంటారు? యెస్. ఏం తెలుసా? నేను గాలి పీల్చుకున్నాను, ఆక్సిజన్ వదిలాను, కార్బన్ డయాక్సైడ్. నేను పీల్చుకుంటూనే ఉంటే బతుకుతానా? పోతాను. అంటే దాని అర్థం ఏంది? గాలి పీల్చుకున్నంత మాత్రం కాదు మిత్రమా, వదలాలి. పీల్చుకునేది మంచిది, వదిలేది చెడ్డది. అంటే దాని అర్థం ఏం తెలుసా? ఏదైనా మంచిది కావాలంటే చెడు వెళ్ళాలి బాస్. మంచి కావాలంటే చెడు వెళ్ళాలి బాస్. మంచి కావాలంటే చెడు వెళ్ళాలి బాస్. మంచి కావాలంటే చెడు వెళ్ళాలి. నీ లోపల ఉన్న చెడు బుద్ధులు వదులుకో. నీ లోపల చెడు అలవాట్లు వదులుకో. కొన్ని నెగెటివ్ థాట్స్ వదులుకో. పనికిరాని విషయాలు వదులుకో. అవే ఏంటో తెలుసా? భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయానికి మూల కారణము మొహమాటం. ఏం పీల్చుకున్నాను? ఆక్సిజన్. అలా పీల్చుకుంటాములే, వదలాలి. వదిలేదేంది? చెడు. నా భయం అనేది చెడు, వదులు. భయమున్నవాడు ఈ ప్రపంచంలో జయం సాధించాడు బాస్. జయానికి మనదేరా మూల కారణము భయం వీడితేనే జయం. భయం వీడకుంటే జయం లేదు. అటువంటి భయము రావడానికి కారణం ఏంటి తెలుసా? చిన్నప్పటి నుంచి మన పెంపకం మిత్రమా. ఏం పెంపకమో తెలుసా? నీతోని ఇది కాదురా, నువ్వు అది చేయలేవురా, నువ్వు నల్లగుంటావురా, నువ్వు పొట్టిగా ఉంటావురా, నువ్వు బాగాలేవురా, నీకు లెక్కలు రావురా, నీకు మ్యాథ్స్ రాదురా, నీకు అది రాదురా, ఇది రాదురా, ఇది రాదు. ఇదే విన్నాం కదా. ఎప్పుడైనా విన్నామా? నువ్వు చేయగలవు, యు ఆర్ గుడ్, నువ్వు బాగా జంప్ చేస్తున్నావు, బాగా అల్లరి చేస్తున్నావు, బాగా పాడుతున్నావు. వినలేదే. మనం ఎప్పుడు నెగిటివ్ ఉన్నాం కాబట్టి మనం నెగిటివ్‌గా అయిపోయినాం బాస్. అందుకోసం చెప్తున్నాను. ఇది తుడిచిపెట్టుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయాన్ని వదలాలి. చూడండి, మీరు ఒక స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడమని అనుకోండి భయపడతారు. కానీ స్టేజ్ మీదకి వచ్చినా నవ్వుతారు, స్టేజ్ మీదకి రాకుండా నవ్వుతారు, ఇంగ్లీష్ మాట్లాడి నవ్వుతారు, ఇంగ్లీష్ మాట్లాడకుండా నవ్వుతారు, ఏదైనా మంచి పని చేసినా నవ్వుతారు, ఏ మంచి పని చేయకుండా నవ్వుతారు, దానం చేసినా నవ్వుతారు, దానం చేసినా విమర్శిస్తారు, దానం చేయకుండా విమర్శిస్తారు. ఏం చేసినా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఈ ప్రపంచం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం నుంచి బయటపడాలి బాస్. అప్పుడే నువ్వు బయటపడతావు. దాన్నే మొహమాటం అంటారు బాస్. ఈ మొహమాటాన్ని ఛేదించాలి, మొహమాటాన్ని దూరం చేయాలి, మొహమాటాన్ని పారద్రోలాలి, మొహమాటాన్ని అలా భూస్థాపితం చేయగలగాలి. మొహమాటం అని తెలుసా? హ, అందరితోని మంచోడు అనిపించుకోవాలనే ఒక జబ్బు. అందరితోని మంచోడు అనిపించుకోవాలని ఒక జబ్బు అండి. నేను జబ్బు అంటున్నాను. అందరితోని మంచోడు అనిపించుకోవడం హైలీ ఇంపాసిబుల్ మిత్రమా. ఏం సార్ అంత మాట అంటున్నారు? మీరు దేవుని నమ్ముతారు కదా, నేనైతే నమ్ముతాను. అటువంటి భగవంతుడు, శక్తివంతుడు, సృష్టికర్త, ద క్రియేటర్, అటువంటి భగవంతుని కూడా ఎవరెవరు నవ్వాలేదా, ఎవరెవరు విమర్శించాలేదా, ఎవరెవరు మాట అన్నారా లేదా, ఎవరెవరు అవమానం చేశారా లేదా, రాక్షసులు చేసి ఉంటారు, ఎవరో చేసి ఉంటారు, రకరకాలు చేసి ఉంటారు. అంటే దేవునికి కూడా తప్పని తిప్పలు నీకెందుకు, నాకెందుకు, ప్రతి ఒక్కరికి ఉంటాయి బాస్. సార్ దేవుడేనా? స్వామీజీలు అన్నారు, మహారాజులను అన్నారు, రాజులను అన్నారు. ఎవరిని వదిలిపెట్టారండి? బాబాలను వదిలిపెట్టలేదు, స్వామీజీలను వదిలిపెట్టలేదు, ఎవరిని వదిలిపెట్టలేదండి. ప్రధానమంత్రిని వదిలిపెట్టలేదు, ముఖ్యమంత్రిని వదిలిపెట్టలేదు, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, ఎవరిని వదిలిపెట్టలేదండి. అంటే ఈ ప్రపంచంలో ఏది చేసినా అంటారు, ఏది చేయకున్నా అంటారు. అనేవాళ్ళు అంటూనే ఉంటారు, వినేవాళ్ళు వింటూనే ఉంటారు. నువ్వు చేస్తూనే ఉండాలే, నువ్వు అనుకుంది చేస్తూనే ఉండాలే. నీతో పాటు ఫస్ట్ విమర్శిస్తారు, నవ్వుతారు, అవమానిస్తారు, వ్యతిరేకిస్తారు, తర్వాత నీతో పాటు నడుస్తారు. ఇది ప్రపంచానికి చూపించామండి. ప్రపంచానికి అహింసా మార్గంలోనే స్వతంత్రం వస్తుందని ప్రపంచానికి చాటి చెప్పింది భారతదేశం, మన గాంధీ గారు. నవ్వారండి. ఏంటి అహింసతో వస్తుందా స్వతంత్రం అని? కాదు, తను నమ్మిన సిద్ధాంతంతో ముందుకెళ్ళడం మొదలుపెట్టాడు. తను నమ్మిన సిద్ధాంతంతో అలా ముందుకెళ్ళాడు కదండి. ఫస్ట్ నవ్వారు, తర్వాత వెంబడి నడిచారు. ఈరోజు మన పాకెట్లో గాంధీ గారు లేని పాకెట్ లేదు, గాంధీ గారు లేని విగ్రహం లేని ఊరు లేదు, బహుశా వీధి కూడా లేకుండా ప్రపంచంలో. అంటే ఏదన్నా సరే నువ్వు నమ్మితే, నమ్మింది తీసుకెళ్ళ ముందుకు, నమ్మిన పనిని ముందుకు తీసుకెళ్ళు, నిన్ను రాళ్లతో కొడుతూనే ఉంటారు. భయపడక మిత్రమా, రాళ్ళన్నీ కలెక్ట్ చేయి, బ్రిడ్జి కట్టుకో, రాళ్ళన్నీ కలెక్ట్ చేయి, ఇల్లు కట్టుకో. ఎందుకంటే రాళ్ళు కూడా కాస్ట్లీ వాస్. అందుకోసం చెప్తున్నాను, విమర్శలను విజయాలుగా మార్చుకుందాం, అవమానాలని బహుమానాలుగా మార్చుకుందాం, వాళ్ళ నవ్వులను పువ్వులుగా మార్చుకుందాం, వాళ్ళ అపోజిషన్ పొజిషన్గా మార్చుకుందాం. ఇది ఫస్ట్ పాయింట్. టు విజయం సాధించకపోవడానికి, జయం సాధించకపోవడానికి, అపజయం రావడానికి, ఓడిపోవడానికి, సక్సెస్ కాకపోవడానికి కారణం మొహమాటం అనే జబ్బును వదలండి. దిస్ ఈస్ ది పవర్ఫుల్ టెక్నిక్. నంబర్ 1. బీయింగ్లో నంబర్ 2 ఏంది? బీయింగ్లో ఫస్ట్ ఏంది? బీయింగ్ అంటే ఏ పని చేస్తే ఆ పనిలో జీవించాలి. రెండోది ఏంది? నువ్వు చేస్తున్న పనిలో ఎంత జీవించాలి తెలుసా? ఎలాగో సింపుల్గా చెప్తాను. ఈ భూమి మీదకి నువ్వు కానీ, నేను కానీ, అందరం కానీ వచ్చాము, వచ్చాము, పోతాం. వచ్చిపోయే ముందు చాలామంది వచ్చిపోతుంటారు, కానీ కొంతమంది ఇచ్చిపోతుంటారు. మనం వచ్చిపోదామా, ఇచ్చిపోదామా? ఆలోచించుకోండి. వచ్చిపోయే వాళ్ళు చాలామంది బాస్, వాళ్ళు ఏం సాధించలేరు. నీ దృష్టిలో 4 రకాల పాయింట్లు పెట్టుకోండి. ఎప్పుడు కూడా 4 రకాల పాయింట్లు మీ లోపల ఉంటే యూ విల్ బికమ్ ఏ వెరీ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్. ఎలాగా? ఫస్ట్ రావాలంటే, జయం రావాలంటే ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. మీ యొక్క ఆరోగ్యం చూసుకోండి. ఆరోగ్యం అంటే మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం. కోపం వచ్చిందనుకోండి, కంట్రోల్ చేయకండి, అది బ్లాస్ట్ చేయండి. అది కంట్రోల్ చేయలేదనుకోండి, అలాగే లోపల పెరిగిపోతుంటుంది. బ్లాస్ట్ చేయడము నువ్వు చేసుకో, పబ్లిక్ మీద కాదు. నంబర్ 2, నీ బాడీని ఎంత బాగా కంట్రోల్ చేసుకొని చూడు. మానసికంగా ఆరోగ్యము చాలా ముఖ్యము, శారీరక ఆరోగ్యము చాలా చాలా ముఖ్యమండి. నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావా? కనీసము యోగా చేస్తున్నావా? కనీసం ప్రాణాయామం చేస్తున్నావా? కనీసం ఒక 20 నిమిషాల నుంచి 25 నిమిషాల మెడిటేషన్ చేస్తున్నావా? పోనీ నువ్వు తినే తిండి ఎలా ఉంది? ఎటువంటి భోజనం చేస్తున్నావు? ఎటువంటి ఆహారం చేస్తున్నావో? మన పనికొచ్చే ఆహారమా కాదా? నువ్వు తినే తిండి ఎంత కల్తీదో తెలుసా? మీకు ఎలా ఉందో తెలుసా? ఎటువంటి తిండి తింటున్నావో తెలుసా? ఇవే బాస్ మన ఆరోగ్యాన్ని చెడగొట్టేది. కరోనా కాలంలో అత్యధికంగా చనిపోవడానికి జబ్బు కారణమా అంటే కరోనా కారణమా, భయము కారణమా? ఎందుకంటే కారణం ఏం తెలుసా? ఇలా రావడానికి కారణం ఏంటంటే నీవు నీ శరీరాన్ని సరిగ్గా చూసుకోలేదు కాబట్టి, ఎక్కడో చిన్న ఇబ్బంది అయింది కాబట్టి అవన్నైనే బాస్. అప్పుడు కానీ మనుషుల విలువ తెలియలేదు, మనసుల విలువ తెలియలేదు, డబ్బు విలువ తెలియలేదు. ఒకప్పుడు ప్రపంచానికి అందించిన మన సనాతన ధర్మ చరిత్ర ఎవరికి తెలియలేదు. అప్పుడు తెలిసింది పసుపు యొక్క గొప్పతనం, ఇంటి యొక్క గొప్పతనం, శుద్ధి యొక్క గొప్పతనం, అన్ని గొప్పతనం అప్పుడు తెలిసిందండి.
అది అంత ఇంపార్టెంట్ కాదు. హెల్త్ ఫస్ట్ చూసుకోండి. రెండోదేంది, హెల్త్ తర్వాత ఈ శరీరం, ఈ బాడీ దేనికోసం తెలుసా? యూ మస్ట్ ఎర్న్ మోర్ అండ్ మోర్ మనీ. పిచ్చిగా డబ్బు సంపాదించాలండి, న్యాయంగా, ధర్మంగా. మళ్ళీ చెప్తున్నాను, న్యాయంగా, ధర్మంగా మంచి డబ్బు సంపాదించాలి, ఫస్ట్ క్లాస్ డబ్బు సంపాదించాలి, బాగా డబ్బు సంపాదించాలి. డబ్బు లేనిది ఆక్సిజన్ కూడా దొరకలేదు మిత్రమా. కరోనాలో గాలి కూడా కొనుక్కున్నాం, నీరు కొనుక్కున్నాం, కొంటున్నాం, ఫుడ్ కొంటున్నాం, అన్ని కొంటున్నాం. డబ్బు చాలా ఇంపార్టెంట్. ఎర్న్ మనీ. ఎటువంటి ఎర్న్ సంపాదించాలి తెలుసా? న్యాయంగా, ధర్మంగా బాగా డబ్బు సంపాదించండి బాస్. చేయలేదండి చిన్న చిన్న జాబులు చేస్తూ, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ 20,000 15,000తో తృప్తి పడుతూ ఉంటారు. ఎందుకంటే కారణం తెలుసా? వాళ్ళకు అవకాశాలు తెలవక. అటువంటి అవకాశాలే ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా కల్పిస్తున్నాము. మనుషులను తయారు చేస్తున్నాను, అద్భుతంగా ముందుకెళ్తున్నారు. కోట్లు సంపాదించేవారు, లక్షలు సంపాదించే వాళ్ళు నా దగ్గర ఉన్నారు. కారణం తెలుసా? వాళ్ళ లోపల పవర్ వాళ్ళకి చూపిస్తున్నాను కాబట్టి. ఎస్, మీరు కూడా తయారుగండి, డబ్బులు సంపాదించండి. డబ్బులు సంపాదించిన తర్వాత ఏం చేయాలి? మూడోది మర్చిపోకండి. ఫస్ట్ హెల్త్, రెండు వెల్త్, మూడోది నీ కుటుంబం బాస్. నీ కుటుంబం పట్టించుకోకుండా ఏం చేసినా నీకు జయం వేస్ట్ బాస్. నీకు వచ్చే సక్సెస్ వేస్ట్. నీకు ఎంత సక్సెస్ కావాలన్నా, ఏం కావాలన్నా ఖచ్చితంగా నువ్వు యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. యువర్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే ఎవరు? ఫస్ట్ మీ అమ్మ నాన్న. మీ అమ్మ నాన్న నిన్ను చూసి మురిసిపోవాలి, మీ అమ్మ నాన్న చూసి ఆనందపడాలి, మీ అమ్మ నాన్న నిన్ను చూసి ఇటువంటి కొడుకుని, ఇటువంటి కూతురు కానీ గర్విస్తున్నాను, ఇటువంటి కొడుకుని, ఇటువంటి కూతురు కానీ తల కొట్టుకోకూడదు, ఆనందపడాలి మిత్రులారా. అది మీ అమ్మ నాన్నకి మీరు ఇచ్చే చిరు కానుక, చిరు గిఫ్ట్ చూసుకోండి. తర్వాత నిన్ను నమ్మి మీ ఇంటికి వచ్చి ఎవరు తన ఇంటి పేరును మార్చుకొని, తన గోత్రాన్ని ఖండించుకొని, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి, వాళ్ళ అమ్మ నాన్న వదిలిపెట్టి, వాళ్ళ చదువును వదిలిపెట్టి, అన్నీ వదిలిపెట్టి, నీ గురించి, నీ జీవితం గురించి, నీ వంశం గురించి, నీతో పాటు ఉండడానికి, తన జీవితమే నీకు అర్పించడానికి వచ్చిన, నువ్వు ఆరోగ్యం బాగాలేకుండా చూసుకోవడానికి పోయినాక కూడా నీ ఫోటో పెట్టుకున్న ఏకైక దేవత బాస్ నీ భార్య. నీ వైఫ్ ఎలా హ్యాపీ ఫీల్ కావాలి? నాన్నగారు ఇటువంటి అబ్బాయికి ఇచ్చారు, ఐ వెరీ హ్యాపీ అని చెప్పాలి. నాన్నగారు ఎవరికి ఇచ్చారని కొట్టుకోకూడదు. దాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ బాస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్. తర్వాత నీ వంశాంకురాలు, నీ పిల్లల్ని ఎంత అద్భుతంగా పెంచాలి తెలుసా? నువ్వు ఎలా పెరగడం ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎలా కష్టపడడం ఇంపార్టెంట్ కాదు, నీ పిల్లల్ని అద్భుతంగా పెంచాలి. ఎందుకంటే యాజ్ పర్ స్పిరిచువాలిటీ పిల్లలు కోరుకొని నీ కడుపులో పడతారు బాస్. అటువంటి వాళ్ళు అద్భుతంగా చూసుకోండి. నీళ్లు చూసుకోండి, నీ యొక్క ఫ్యామిలీ చూసుకోండి. ఈ మూడైతే అది కాదు బాస్. ఈ మూడు చూసుకునే వాళ్ళు 98% ఉన్నారు మిత్రమా. ఇంకా 2%లో మీరు రావాలంటే, 100%గా రావాలంటే, మూడోది తర్వాత నాలుగో చాలా ఇంపార్టెంట్, సమాజ సేవ. ఫస్ట్ది హెల్త్, రెండోది వెల్త్, మూడోది ఫ్యామిలీ, నాలుగోది సర్వీస్. యూ మస్ట్ సర్వ్ ది సొసైటీ. మీతోని అయింది సర్వీస్ చేయండి. కొంతమంది అన్నదానం చేస్తారు, నాకు నమ్మకం లేదు. ఎందుకంటే అన్నం తింటారు, మార్నింగ్ అమ్మా అంటారు, ఓకే. వస్త్రదానం చేస్తారు, దీని పక్కన మళ్ళీ అంటారు. నేను నమ్ముకుంది తెలుసా? వాళ్ళకు నైపుణ్య దానం. వాళ్ళు నిలబడాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఏదైతే వెరీ ఎక్స్పెన్సివ్ ఉందో మార్కెట్లో నైపుణ్యం నేర్చుకోవాలంటే ఎంత కాస్ట్లీ, అటువంటి కాస్ట్లీ అంత ఉచితంగా అందించడానికే నేను ఇంపాక్ట్ ఫౌండేషన్ పెట్టి ఎన్నో వందల ఉచితంగా నేర్పిస్తున్నాం మిత్రులారా. ఎందుకోసం అంటే ఈ నైపుణ్యం పంచడం వల్ల వాళ్ళు శక్తివంతులు అవుతారు, జయం సాధిస్తారు, జయం అనేది ముందుకెళ్తూ ఉంటారు. అందుకోసమే అది ఒక్కరొక్కరు ఒకటి ఎంచుకోండి. మీ సమస్య ఏంది? మీరు చదువుకున్న స్కూల్కి వెళ్ళి సపోర్ట్ చేయండి, వాళ్ళకి సహాయం చేయండి, దారి చూపించండి, డబ్బు సంపాదించే మార్గం చూపించండి, ఒక నైపుణ్యం నేర్పించండి, ఒక కళ నేర్పించండి, ఒక విద్య నేర్పించండి, చదివించండి. అంతేగాని ఊరికే డబ్బులు ఇవ్వకండి. మేక్ సొసైటీ కోసం చేయండి బాస్. మీ ఊరి కోసం ఏమైనా చేయండి. మీ ఊరిలో ఒక టెంపుల్ ఉంది, ఒక చిన్న గుడి ఉంది, ఆ గుడి కూలిపోతాను సిద్ధంగా ఉందో దాన్ని సపోర్ట్ చేయండి బాస్. అది కూడా సమాజ సేవనే. మీరు సరైన మనిషికి ఓటేయండి, అది కూడా సమాజ సేవనే. మీరు సరైన మనిషికి ఓటేసే విధంగా 100,000 మందికి ఇన్స్పిరేషన్ ఇవ్వండి, అది కూడా సమాజ సేవనే. అవసరమైతే రక్తదానం చేయండి, అది కూడా సమాజ సేవనే. మిత్రులారా, సమయానికి రక్తదానం లేక ఎంతమంది చనిపోతున్నారు? మినిమం బాస్, నువ్వు డబ్బు ఇవ్వలేకుంటే అట్లీస్ట్ 3 నెలలకు ఒకసారి జస్ట్ డొనేట్ యువర్ బ్లడ్. ఐ హావ్ డొనేటెడ్ 72 times. అందుకని ఇంత స్ట్రాంగ్గా, ఇంత పవర్ఫుల్గా ఉన్నాను చూడండి. ఎస్, డొనేట్ యువర్ బ్లడ్. ఏం కాదు, స్ట్రాంగ్ ఉంటాం. ఈ రకంగా సమాజ సేవ చేస్తుండండి, అదే అద్భుతమైన లైఫ్. ఒకరోజు నేను ఒక ఊరికి, అంటే ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పెద్ద ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చింది. హైదరాబాద్ నుంచి రాత్రి 10:30, 11 o'clock ఉంటుందండి ట్రైన్. ఆ ఊరికి 4 o'clock వెళ్ళిపోతుంది, 3:45, 4కి వెళ్ళిపోతుంది. నేను వెళ్ళాను, ఎందుకంటే అప్పుడు హ్యాపీగా పడుకొని వెళ్ళిపోయాను. మార్నింగ్ 4 o'clock స్టేషన్ నుంచి బయటకు రాగానే చాలామంది ఆటోలో వచ్చేస్తారు. ఎక్కడికి వెళ్ళాలంటే పలానా హోటల్ చెప్పాను, దగ్గరలో ఉంది హోటల్ అది. కానీ నాకు దగ్గరలో ఉంది తెలియకుండా, ఎంత బాబంటే 200 సార్ అని అడిగాడు. ఏమయ్యా దగ్గర ఉంది 200 అంటే, సార్ ఈ ట్రైన్కి వచ్చిన వాళ్ళకి కొద్దిగా అడుగుకుంటూ ఇస్తారు సార్, ప్లీజ్ మీరు 200 ఇవ్వండి సార్ అన్నాడు. 200 ఇస్తాను నేను, 100 అడిగిన 200 ఇస్తాను, కానీ నీ కథ నాకు చెప్పాలన్నాడు. నా కథ మీకెందుకు సార్ అన్నారు. నా దగ్గర రెడీ ఉంటుంది ఎప్పుడు కూడా ఫోన్. సో చెప్పు, నువ్వు ఎందుకు ఆటో నడిపిస్తున్నావు, ఎన్ని నెలల నుంచి నడిపిస్తున్నావు అడిగాను. సార్ నేను చిన్నప్పటి నుంచి బాగా మాది చాలా పూర్ ఫ్యామిలీ సార్. అయితే
మా నాన్నగారు అన్నారు, "అరే! మనం పూర్లో ఉండకుండా బాగా చదువుకుంటే గొప్పవానివి అవుతావురా" అని ప్రతిరోజు నన్ను నిద్ర లేపేవాడు సార్. నేను లేచేవాడిని కాదు సార్. నేను చదువుకునేవాడిని కాదు సార్. మా నాన్న నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అనుకునేవాడిని. లేచేవాడిని కాదు సార్. 7:00 లేచేవాడిని. ఒకవేళ మా నాన్నగారు బలవంతంగా లేపితే ఇలా బుక్ పట్టుకొని పడుకునేవాడిని సార్. కానీ నేను చెప్తున్నాను సార్, ఆ రోజు గనుక అప్పుడు గనుక అదే ఒక 2, 3 ఇయర్స్ సరిగ్గా చదువుకొనుంటే మార్నింగ్ లేచి, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి ఆటో తోలుకునే అవసరం నాకు ఉండేది కాదు సార్. అప్పుడు సరిగ్గా చదువుకోనుంటే ఇప్పుడు ఇబ్బంది ఉండేది కాదు సార్. అప్పుడు 2, 3 ఏళ్ళు చదువుకోకుండా నేను అలా ఇగ్నోర్ చేసినా కాబట్టి, దాన్ని పక్కకు పెట్టాను కాబట్టి, ఇప్పుడు లాస్ట్ 12 ఏళ్ళుగా నడిపిస్తున్నాను సార్. మీకేమర్థమైందో నాకు తెలుసు. టెంపరరీ పెయిన్, పర్మనెంట్ గెయిన్ బాస్. తాత్కాలికంగా కష్టపడితే జీవితాంతం ఆనందంగా ఉండొచ్చు. ఈ మధ్యలో నేను ఒక డిఫెన్స్ వాళ్ళ ఒక ఫ్యామిలీస్ గెట్ టుగెదర్కి వెళ్తే అక్కడ ఒక బ్యూటిఫుల్ కొటేషన్ కనిపించింది నాకు. అక్కడ ఏం కనిపించింది తెలుసా? ఇఫ్ యూ స్వెట్ ఇన్ ట్రైనింగ్ యూ డోంట్ బ్లీడ్ ఇన్ వార్. అంటే మనము ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు కనుక బాగా చెమటలు తీయగలిగితే యుద్ధంలో రక్తం రాదు. అంటే దాని అర్థం ఏం తెలుసా? కరెక్ట్గా ట్రైనింగ్ తీసుకుంటే యూ విల్ నెవర్ బ్లీడ్ ఇన్ వార్. అదే విద్యార్థులకు కానీ యువతకు కానీ మీరు కష్టపడి నేర్చుకుంటే నేర్చుకున్నప్పుడు కాస్త చెమటలు తీయగలిగితే జీవితాంతం ఆనందంగా ఉంటారు బాస్. ఇదే నేను చెప్పదలుచుకుంది. ఇది కావాలంటే ఏం చేయాలి తెలుసా? ఒక ఫార్ములా చెప్తాను. దయచేసి మీరు స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇది మాత్రం ఉండండి. ఉన్న స్థితిలో నుంచి ఉన్నతంగా ఇలాంటి ఫార్ములా పనిచేస్తండి. ఆ ఫార్ములా ఈజ్ 7, 8, 9 ఈజ్ ఈక్వల్ టు 24 అండి. మీరు టోటల్ చేయకండి. 7 అంటే ఏం తెలుసా? 7 గంటలు నిద్రపోవాలి. ప్రతిరోజు మినిమం 7 గంటలు పడుకోవాలి. చాలామంది పడుకోవట్లేదు నాకు తెలుసు. ఏమైతుందో నాకు తెలుసా? మీరు రాత్రిలో పట్టుకుంటున్నారు, ఇది చూస్తున్నారు, ఏం చూస్తున్నారో మీకు కూడా తెలుసు. అది రాత్రి 1, 2, 3 వరకు చూస్తున్నారు. మార్నింగ్ ఎప్పుడు లేస్తారో నాకు తెలియదు. నో మై డియర్ ఫ్రెండ్స్, మార్నింగ్ యూ మస్ట్ వేకప్ బిఫోర్ సన్ వేక్స్ అప్. అంటే సూర్యుడు ఉదయించక ముందు ఎవరైతే ఉదయిస్తారో అటువంటి వాళ్ళే ప్రపంచం సాధిస్తారండి. సూర్యుడు కాంతి రాకముందే కళ్ళలో కాంతి రావాలి, అటువంటి వాళ్ళు గొప్పలు అవుతారు. అందుకోసమే 7 అవర్స్ పడుకోండి. రెండోది 8 అవర్స్ ఏం తెలుసా? మీరు ఏం డ్యూటీ చేస్తున్నారో, ఏ ఆఫీస్కి వెళ్తున్నారో, ఎక్కడ కూడా 8 గంటలు ఉంది. యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారం కూడా యాజ్ పర్ 8 అవర్స్ పని చేసుకోండి. కాలేజ్ ఉందనుకోండి 8 అవర్స్ చదువుకోండి. ఓకే, 8 అవర్స్ కాలేజీకి వెళ్ళి వస్తారు, స్కూల్కి వెళ్తే 8 అవర్స్కి వెళ్ళి వస్తారు, పనికి వెళ్ళిన 8 అవర్స్ వెళ్ళి వస్తారు. మిగతా 9 అవర్స్ ఏం చేయాలి? అది మోస్ట్ ఇంపార్టెంట్ బాస్. మిగతా 9 అవర్స్లో మీ పనితో పాటు మీ స్నానం చేయడము, భోజనం చేయడం అన్నిటితో పాటు ఒక్క 4 గంటలు కొత్త విషయాలు నేర్చుకోవడం కోసం సమయం ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పని చేస్తున్నారు, ఆ పనిలో ఇంకా కొత్త విషయాలు ఏమున్నాయి, కొత్త పనులు ఏమున్నాయి, కొత్తగా ఏం కనిపెట్టాలి, కొత్తగా ఏముంది, దీంట్లో ఎక్కడ ఇన్కమ్ ఉంది, ఎక్కడ ఆదాయం ఉంది, ఈ పనిలో డిమాండ్ ఎంత ఉంది నేర్చుకొని వాళ్ళు ప్రపంచంలో ముందుకెళ్ళారు మిత్రమా. అదే పని చేస్తుంటే, సేమ్ పని చేస్తుంటే ఎక్కడుంటారో అక్కడే ఉంటారు. రోజుకు 4 గంటలు చొప్పున నెలకు 120 గంటలు కనుక మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి సమయం ఇస్తారనుకోండి. నేర్చుకోవడానికి ఇంగ్లీష్లో ఏమిటో తెలుసా? లెర్నింగ్ అంటారండి. లెర్నింగ్, మళ్ళీ చెప్తున్నాను, లెర్నింగ్ స్పెల్లింగ్ రాయండి. దాంట్లో ఫస్ట్ లెటర్ తీసేయండి, ఫస్ట్ లెటర్ ఎల్ తీసేయండి, ఎర్నింగ్ మిగులుతుంది. అంటే లెర్నింగ్ ఉన్న వాళ్ళకే ఎర్నింగ్ ఉంటుంది బాస్. ఈ లెర్నింగ్ అనేది ఎప్పుడు ఆపొద్దు. మనం ఏమనుకుంటాం, నాకు అన్ని తెలుసు. ఏం తెలుసు అండి? ప్రతి క్షణం కొత్త విషయాలు వస్తున్నాయి ప్రపంచంలో. ప్రతిరోజు కొత్త విషయాలు వస్తున్నాయి. ఈ సంవత్సరం వచ్చిన మొబైల్ 6 నెలలకి అవుట్డేట్ అయిపోతుంది. ఎన్నో విషయాలు మారిపోతున్నాయి. నువ్వు మారుతున్నావా? ఇఫ్ యూ డోంట్ చేంజ్ విత్ చేంజ్ విల్ చేంజ్ బెటర్ చేంజ్, అదర్ చేంజ్ విల్ ఎక్స్చేంజ్. అంటే నువ్వు మార్పుతో నువ్వు మారుకుంటే మార్పు చేత మార్చబడతావు. మార్పు నిన్ను మార్చకముందే నువ్వు మారిపో. అప్పుడే జయం తథ్యం బాస్. జయం రావాలంటే నేర్చుకుంటూ ఉండాలి, కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి, కొత్త విషయాలు నాన్ స్టాప్ లెర్నింగ్ ఉండాలి లైఫ్లో. అప్పుడే మీరు పైకి వస్తారు బాస్. నేను చెప్పిన పాయింట్లని 100% తూచా తప్పకుండా పాటిస్తారని ఆశిస్తూ, అభిలాషిస్తూ మీ గంపా నాగేశ్వరరావు.